కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. లింగం యాదవ్ గారు, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. అంటే మా విజన్ ఏంటో అనేది చాలా క్లియర్గా చెప్పారు. దానికి కౌంటర్గా కేటీఆర్ కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, మూసీ కంపు కంటే ఇంకా రేవంత్ రెడ్డి నోరు కంపు మాటలతో ఇంకా ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నాడు. దానికంటే ఎక్కువ కంపు ఆయన నోరే కొడుతుంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? అసలు మీ విజన్ ఏంటి? బీఆర్ఎస్కి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? ముందుగా మీకు అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఇవాళ ప్రత్యేకించి తెలంగాణ, హైదరాబాదు ఇవాళ ప్రపంచ గ్లోబల్ నగరంగా ఎదుగుతుంది. ఒక పెట్టుబడుల నగరానికి ఇవాళ హైదరాబాద్ క్యాపిటల్గా నిలుస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ఇవాళ హైదరాబాదుని ప్రపంచ నగరాలకు ధీటుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇవాళ ప్రత్యేకించి మీరు ఏదైతే అన్నారో ఇవాళ మూసీ నది, ఇవాళ ఎందుకంటే హైదరాబాద్ అనేది మూసీ నది హైదరాబాద్ నడిబొడ్డు నుండి ప్రవహిస్తుంటుంది. మనందరికీ తెలుసు, గతంలో ఇవాళ కొన్ని సంవత్సరాల క్రితం మూసీ నది జీవన నది, ఎంతోమంది ప్రజలకు ఇవాళ ఆదుకున్నటువంటి చరిత్ర. దీని మీద ఇరిగేటెడ్ అయినటువంటి ప్రజలు కూడా ఈ మూసీ నది మీద డిపెండ్ అయ్యారు. కానీ ఇవాళ మనం మూసీని చూస్తే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. మన పేరులోనే అదే కృష్ణ గోదావరి రివర్ అంటేనే మన మైండ్లో ఏ విధంగా ఆలోచన వస్తుంది. ఒక మూసీ నది అంటే మన మైండ్లోనే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ రకమైన అభిప్రాయం అంటే అది క్లీన్గా ఉండదు, వ్యర్థాలకు అన్నిటి కూడా అక్కడ నిలయము. ఇవాళ డ్రైనేజీ అంటేనే మూసీ నది అంటే ఇక కొంతమంది తెలియని వ్యక్తులు ఇదే డ్రైనేజీ అనుకునే విధంగా ఇవాళ ఉంది. సో ఈ విధంగా ఉండొద్దు. ఇది జీవన నది ఉండే దాన్ని మళ్ళా పునరుద్ధరించాలి, మూసీ రీజనరేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే మూసీ అంత మురికిగా మారటానికి, అంత కంపు కొట్టడానికి గత ప్రభుత్వాలే, అంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇది ఇంత నాశనం పట్టించారు వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడారు. అండి, నేను అదే చెప్తున్నా. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ ఎందుకు వచ్చింది. ఇప్పుడు మనందరూ తెలుసు కదా, తెలంగాణ డిమాండ్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ స్వరాష్ట్ర పాలకులు కాదు, వాళ్ళ ఆంధ్ర పాలకులు తెలంగాణకు మోసం చేసిరు, అన్యాయం చేస్తురు. మా రాష్ట్రం ఏర్పడితే మా స్వయం పాలనలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కదా. ఇవాళ నువ్వు 10 ఏళ్లల్లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం, కేటీఆర్, మరి మీరేం చేసిరు? ఇవాళ హైదరాబాద్లో మీరు చూడండి, చిన్న వర్షం వచ్చినా కూడా ఏ విధంగా నాలాలల్లో నీళ్ళు వస్తున్నాయి, ఇండ్లలకు నీళ్ళు వస్తున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జాలు అయినాయి, చెరువులు కబ్జాలు అయినాయి, నాలాలు కబ్జాలు అయినాయి. మొత్తం కూడా ఎంకరేజ్ చేసింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగింది కదా. ఇవాళ మూసీ నది రీజనరేట్ చేస్తే మీకు వచ్చే నష్టమేంది? ఇవాళ మీరు చూడండి, మనమే పోదామండి, ఎవరు అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మూసీ రివర్లో మొన్న వరదలు వచ్చినాయి, ఎవరు నష్టపోయారండి? ఎవరి ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి? కేసీఆర్ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయా? కేటీఆర్ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు సఫర్ అవుతున్నారు కదా. ఇవాళ మూసీ అంటే మూసీ రివర్ బెడ్లు ఉన్నటువంటి ప్రజలే కాదు, ఆ నీటి ద్వారా నీళ్లు తాగినటువంటి నల్లగొండ జిల్లా ప్రజలు చూడండి. ఒక నల్లగొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా నేను, అక్కడ మా ప్రజలు ఎన్ని ఇబ్బంది పడుతురో వీళ్ళకేం తెలుసు, కేసీఆర్కి ఏం తెలుసు? ఇవాళ అక్కడ నేను చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, మూసీ రివర్లో దాదాపు 40 రకాల డిజీజ్ తోటి ప్రజలు బాధపడుతున్నారు ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తులు. ఇవాళ మూసీని సుందరీకరణ కాదండి, రీజనరేట్ చేస్తున్నాం. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇవాళ మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఈ మూసీ రివర్ నీళ్లు తాగినటువంటి నల్గొండ జిల్లా బిడ్డల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, చివరకు పుట్టబోయే బిడ్డ కూడా ఇవాళ ప్రాబ్లం డిజీజ్ తోటి బాధపడుతున్నారు. దాని నుంచి సరిదేసి వాళ్ళు ఒక మంచి ఫ్రెష్ వాటర్ మూసీ రివర్లో పంపించారు. ఏమన్నారు వాళ్ళు? దాన్ని సరిచేసి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తీసుకొచ్చి ఫ్లోరైడ్ సమస్యను పారదోలిందేమేమంటున్నాడు కదా. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎట్లండి? 10 ఏళ్లలో దాచుకున్నారు. నువ్వు మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద ఎన్ని అక్రమాలు చేసినో చెప్పమంటావా? ఇవాళ ఏం జరిగిందో చెప్పమంటా? నేను చెప్పడం కాదు, స్వయంగా కవిత గారు వచ్చి చెప్తున్నారు కదా ఏ విధంగా దోచుకుర్రు మొక్కల పేరు మీద, మిషన్ పేర్ల మీద.
కాకతీయ కెనాల కాకతీయ మిషన్ కాకతీయ అని చెప్పి ఏ విధంగా దోచుకుంది వాళ్ళు ఒక్కటేంది వాళ్ళ 10 ఏళ్ల పరిపాలన మొత్తం కూడా అవినీతి అక్రమాలే కదా. ఇవాళ నేను చెప్పడం కాదు, స్వయంగా కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. ముందు దానికి సమాధానం చెప్పండి. ఒకదానికి మీరు మనస్ఫూర్తిగా ఆన్సర్ చెప్పండి. కవిత గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా, కవిత గారితో మాట్లాడిస్తోంది, రాజకీయం చేయిస్తోంది మీ పార్టీయేనా, రేవంత్ రెడ్డేనా? ఇవాళ కవిత గారు ఎవరో చెప్తే మాట్లాడతాను కూడా మరి కదా వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తా. ఇవాళ కవిత గారు ఎవరండి? మొన్నటిదాకా ఇదే బీఆర్ఎస్ వీళ్ళంతా కలిసే ఉన్నారు కదా. స్వయంగా కేసీఆర్ కూతురే కవిత కదా. ఇవాళ వాళ్ళు జరిగినటువంటి వాళ్ళు కూడా ఎవరు చెప్తున్నారు? కవిత గారు ఏం చెప్తుంది? వాటాల పంచాయతీలు మేము ఇప్పుడు చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే చెప్తుంది. బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంలో వాటాల పంచాయతీలు తెలియకనే ఆ వాటాల పంచాయతీల వల్ల వచ్చినటువంటి గొడవలు తప్ప మరేది కాదు కదా. ఇవాళ వాటాలలో ఏ వాటాలు అంటున్నారు? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోచుకున్న దాంట్లో వాటానా, లేకపోతే ఆస్తి గొడవలు అంటారా? 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దాచుకున్నారు. ఆ దాచుకున్న సొమ్ముని వాటాల పైన హరీష్ రావు గారికి ఎక్కువ వాటా పోయింది, కేటీఆర్కు ఎక్కువ వాటా పోయింది, కవిత గారికి వాటా ఇవ్వలేదనేదో ఆ పంచాయతీ తప్ప వాళ్ళు మీరు చూడండి. ఇప్పటి వరకు ఏ రోజైనా ఈ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితారావు గారి ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడరా? తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతురా? ఎంతసేపు వాళ్ళ వాటాల పంచాయతీలు ఎవరు బీఆర్ఎస్ పార్టీలలో ఎక్కడ కవితకు లీడర్షిప్ వస్తుందని కేటీఆర్కి వస్తుంది, కవితకు వస్తుందని హరీష్ రావు, ఈ పంచాయతీల మధ్యలో కవిత గారు బయటకు వచ్చారు తప్ప మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? మీరు అన్ని స్కాములు చెప్పారు, దాదాపు 10 స్కాములు చెప్పారు. అందులో ఒక్క దాంట్లో కూడా అరెస్ట్ చేసి మీరు జైలు ఎందుకు పంపించలేకపోతున్నారు? అండి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది, చట్ట ప్రకారం శిక్షలు తప్ప వ్యక్తిగతంగా చేయం. 2 సంవత్సరాల చట్టం అండి. అంటే ఇప్పుడు నాకు కేటీఆర్ అరెస్ట్ చేయాలన్నంత మాత్రం అట్లా ఉండదు కదా. లీగల్ ప్రొసీజర్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత డెఫినెట్ కూడా శిక్షలు పడతాయి. అది కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉండా, ఎంత పెద్ద వ్యక్తులున్నా ఎవరున్నా ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, గతంలో కేసీఆర్ చేసిండు, మిడ్ నైట్ దర్వాజా తలుపులు వలగొట్టి ప్రతిపక్ష నాయకుడు ఆ ఇంట్లో అరెస్ట్ చేయడాలు, ఉద్యమకాలను అరెస్ట్ చేసినారు, వాళ్ళు చేసిర్రు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మలే, ప్రజాస్వామ్యాన్ని నమ్మటువంటి వ్యక్తులు, పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ఏదేమైనా ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎవరి మీద కూడా మాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. ఏదైనా కూడా చట్ట ప్రకారం జరుగుతుంది, చట్ట ప్రకారమే శిక్షలు పడాలని కోరుకుంటున్నాం. ఆ శిక్షలు వెయిట్ చేయండి అంతే తప్ప వాళ్ళు చేసినట్టు మేము చేస్తే వాళ్ళకి మాకు తేడా లేదు కదా. హరీష్ రావుని మీరు లైట్ తీసుకున్నారంటే నిజమేనా? అండి, హరీష్ రావు రేవంత్ రెడ్డి క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకున్నారు చాలాసేపు, ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పి నిన్న కవిత మాట్లాడింది. అండి, ఎవరితో ఆలోచించబడుతారో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజల కోసం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి తాకట్టు పెట్టి వాళ్ళిద్దరు ఒకటి. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు మీరు కూడా అసెంబ్లీకి రండి మాట్లాడదాం. ఒక ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కలుస్తాడండి? కేసీఆర్ రమ్మనని ముఖ్యమంత్రి చెప్పిండు. మీరు మొన్న చూశారు ఎంత హుందాతనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించిండు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తే తన ప్రోటోకాల్ పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మన బాగోగులు అడిగారు. అంత గొప్పతనం మా ముఖ్యమంత్రి గారిది, ప్రజాప్రభుత్వంది. అది వాళ్ళకు లేకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రి వస్తే కనీసం లేవనటువంటి 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్కు ఆ సంస్కారం లేనటువంటి వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎవరైనా కలవచ్చు, ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఇవాళ మేము అందుకే అంటే కేసీఆర్ని కూడా అసెంబ్లీకి రమ్మంటున్నాం. అంటే ఎందుకు రావట్లేదు అంటారు? కేసీఆర్ గారు ఈసారి ఎలాగైనా తప్పకుండా వస్తాడు అని చెప్పేసి అన్నారు. ఎస్, ఎందుకు రావట్లేదంటే 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడితే, ప్రత్యేకించి నీళ్ల పేరు మీద చేసినటువంటి జలదోపిడి జరిగింది. దానికి కారణం కేసీఆరే. ప్రతి ఒక్క నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా నేను. దక్షిణ తెలంగాణ ఇవాళ ఎడారిగా మారుతుందంటే దానికి కారణం కేసీఆర్ అసమర్థత నిర్ణయాలు, కేసీఆర్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు. ఇవాళ ఆంధ్రాకు నీళ్లు జలదోపిడికి కారణం కేసీఆర్. అందుకే తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు ఇవాళ ఉరితాడి బిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ నీళ్ల దోపిడి కారణం. ఇవాళ దావన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. మీరు 2014 నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ విధంగా నీళ్ళ జలజోపిడి జరిగింది, ఆంధ్ర నీళ్లు తెలంగాణ నీళ్ళని ఏ విధంగా దోసుకుపోయింది, దానికి కారణం ఇది కేసీఆర్ కదా. నువ్వు ఆనాడు 2016లో ఏ విధంగా అపెక్స్ కౌన్సిల్లో 299 TMSకి ఎట్లా ఒప్పుకొని వచ్చినావండి? కృష్ణా రివర్లో, తెలంగాణలో కృష్ణా రివరు 70% పైగా క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. మనకు రావాల్సినటువంటి 70% ఆధారంగా అంటే క్యాచ్మెంట్ ఆధారంగా, బేసిన్ ఆధారంగా నీళ్ళు వస్తాయి. దానికి మనకు రావాల్సింది 555. కానీ నువ్వు అలా 299కి ఎట్లా ఒప్పుకొని వచ్చినావు?
కనీసం ఎక్కడైనా మనం చెప్పడం కాదండి, అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారమైన, ఈ దేశ న్యాయ సూత్రాల ప్రకారమైన, జల చట్టాల ప్రకారమైన కూడా క్యాచ్మెంట్ బేసింగ్ ఆధారంగా ఇవాళ పంపకాలు జరుగుతాయి. 70% ఏమో తెలంగాణ క్యాచ్మెంట్ ఉంటుంది, వాటర్ ఏమో 299 ఒప్పుకుంటావు. ఓకే, ఎట్లా? దీనికి కారణం ఎవరు? పాలమూరు రంగారెడ్డి మీద ఎప్పుడు పెడుతున్నారు డిస్కషన్? నేను అదే చెప్తున్నా, ఇవాళ ఒకటే చెప్తున్నా, ఇవాళ దక్షిణ తెలంగాణ, ఇవాళ కృష్ణా రివర్లో మొత్తంగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదండి? ఇవాళ 1,00,000 కోట్లు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టినావు. ఇవాళ కాళేశ్వరం వల్ల 1 ఎకరానికి ఉపయోగం లేదు. మరి అదే 1,00,000 కోట్లు కాదు, అందులో సగం డబ్బులు పెట్టినా కూడా దక్షిణ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలు అయ్యేది. ఇవాళ SLBC పూర్తయ్యేది, డిండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగరు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేది కదా. మరి 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు నువ్వు? దీనికి కారణం నీ అసమర్థత వల్లనే కదా. పాలమూరు రంగారెడ్డి గురించి ఆ ప్రాజెక్టు ఎందుకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత నిర్లక్ష్యం గురైంది, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అమ్ముడుపోయారు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు పోయే విధంగా ఎంత కుట్ర చేశారు, ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతున్నట్టు తెలియదు. కానీ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల వ్యాప్తంగా 3 భారీ బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే ఈ నిర్వాకాన్ని ఎండగడతానని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. మీ తోలు తీస్తాను కూడా ఆయన మన ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదే చెప్తున్నా, తోలు తీస్తాన వ్యక్తి ఇవాళ భయపడి ఎందుకు పోయిండండి? మరి ఫామ్ హౌస్ పోయి మళ్ళీ దాక్కుండు కదా. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఇవాళ 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు, ప్రత్యేకించి నీళ్ల జలదోపిడికి ఏ విధంగా గురైంది, తెలంగాణకు నీళ్ళల్లో ఏ విధంగా అన్యాయం జరిగింది, అవన్నీ కూడా ఇవాళ బయట పెడతాం, అసెంబ్లీ వేదికగా బయట పెడతాం, చర్చిద్దాం రండి అంటే ఇవాళ పారిపోయినటువంటి వ్యక్తులు కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నేను అదే చెప్తున్నా, దమ్ముంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ అసెంబ్లీకి రండి, మాట్లాడండి, మీరు ఏం చేసిరో చెప్పండి. అరే మీకు సమయం ఇస్తాం రండి అంటే మీరు పారిపోతున్నారు. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీని బైకట్ చేసిరు? మీరు అడుగడుగునా అణగదొక్కుతున్నారంట. ఇప్పుడు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఇవాళ మీకు తెలియదు కాదు. కేసీఆర్ వచ్చి ఎంతసేపు అసెంబ్లీ ఉన్నాడు? మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజాస్వామ్యంలో బాధ్యత ఏందండి? 3 నిమిషాలు వచ్చినటువంటి వ్యక్తికి ఇంకా సమయం ఎక్కడి పోవాల్సి ఉండే? ఇవాళ తెలంగాణ లెజిస్లేటివ్ రికార్డు ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? కేసీఆరా, కేటీఆరా? కేసీఆర్ కదా. మరి కేసీఆర్ వచ్చి 3 నిమిషాలు అసెంబ్లీలో లేని వ్యక్తికి ఇంకా సమయం ఎక్కడ ఇవ్వకపోతుంది? అసలు చర్చ చేయడం జరిగింది, నువ్వు వస్తే కదా, వచ్చి ఉండు. ఆనాడు చూడు అంతే ఎంత డిఫరెన్స్ ఉంది. మేము ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా ప్రతిపక్ష నాయకుడు మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని అడిగితే అవకాశం ఇవ్వలే. ఇవాళ మీరు అసెంబ్లీకి రండి, మీరు మాట్లాడండి అంటే పారిపోతురు. అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడతాయి. ఇవాళ ప్రత్యేకించి దక్షిణ తెలంగాణకు జరిగిన మీకు సమాధానం ఇవ్వడానికి కేసీఆర్ అంత నాయకుడు అవసరం లేదు, హరీష్ రావు, కేటీఆర్ చాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అండి ఇక ఎంత మూర్ఖంగా మాట్లాడితే నేనేం చెప్పలేను. అరే ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అండి, మరి తెలుసుకోండి అంటున్నా. మరి కేటీఆర్ నాకు తెలిసి చదువుకుండు, హరీష్ రావు ఏం చదువుకుండో నాకు తెలియదు, కానీ కేటీఆర్ అయితే చదువుకుండు. అరే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, అటెండ్ కావాలి, మాట్లాడాలంటే ఆయన స్థాయి కాదంటే ఇదో నియంతృత్వం అండి, రాజరికమా? ఏం స్థాయి? ఒక ముఖ్యమంత్రి గౌరవించినటువంటి స్థాయి నీది, కల్వకుంట్ల కుటుంబాలది. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? అరే నువ్వు అసెంబ్లీకి రండి. ఇవాళ మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తండి. ఎవరికైనా ఇప్పుడు స్కూల్ పిల్లలు లేదా కాలేజీలకు మినిమం 75% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ లేకుంటే ఏం చేస్తారండి? డిస్క్వాలిఫై చేస్తారు, ఎగ్జామ్స్ రాయనియరు. ఇవాళ దీంట్లో కూడా కేసీఆర్ మొన్న ఎందుకు అసెంబ్లీకి వచ్చిందంటే ఎక్కడ డిస్క్వాలిఫై అయితేమో మొత్తం సెషన్స్కే రాకపోతే భారత రాజ్యాంగం ప్రకారం ఆయనని డిస్క్వాలిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం 6 నెలలకు ఒకసారి అటెండెన్స్ వేసుకొని పోతుండు. ఇక అట్లాంటి వ్యక్తుల గురించి వాళ్ళకి ప్రజా సమస్యలు ఏమి తెలుసండి? అరే కనీసం నిన్ను ఎన్నుకున్నటువంటి నియోజకవర్గ సమస్యల గురించైనా అసెంబ్లీలో ప్రస్తావించు. నీకు తెలంగాణ ప్రజలు ఒక బాధ్యత ఇచ్చిరు. ఏందా బాధ్యత? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే బాధ్యత ఇచ్చిరు. ఆ బాధ్యతను నిర్వర్తించలేని అసమర్థ నాయకుడు కేసీఆర్. సో ఇదే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత గురుతర బాధ్యత అప్పగించిందో మనకు తెలుసు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఆయన ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అంత వయసు ఉన్నటువంటి కేసీఆర్ గారిని, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని పెట్టుకుని మిమ్మల్ని ఊరి తీసేస్తాం, ఈ భాష కరెక్టేనా? అండి మీరు భాష గురించి మాట్లాడితే అసలు తెలంగాణలో అసలు ఈ బూత్ లాంగ్వేజ్ని అధికార లాంగ్వేజ్గా చేసింది ఎవరండి? మీకు తెలియదా? ఇదే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం కదా. నోరు తెరిస్తే ఏ విధంగా మాట్లాడింది వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ లెక్క మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రిని తీసుకొని ఏ విధంగా అన్నాడు? మరి నేను చెప్పానా? మరి
ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం ఆ విజ్ఞత ఉంది కాబట్టి మేము వాళ్ళ లెక్క మాట్లాడతలేం. ఈ భాషకు ఆద్యుడే కల్వకుట్ల కుటుంబం కదా, మీరు చెప్పితే దానికి సమాధానం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఆడుతున్నాం అంటున్నాడు కేటీఆర్. అదే చెప్తున్నా, భూతు పురాణానికి ఆద్యుడు కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ కేటీఆర్. వాళ్ళు మాట్లాడితే దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్మరు. మీరు చూడండి, ఇదే ప్రతిపక్ష నాయకుడు మన అసెంబ్లీలో వస్తే ఎంత హుందాతనంగా పోయిండు రేవంత్ రెడ్డి గారు. నేను కూడా ఈ విధంగా చేస్తాను, నేను అదే పద్ధతిని అనుసరిస్తాను, నేను కూడా హుందాగా ఉండనంటే ఇది కరెక్ట్ అంటారు. హుందాగా ఉండు కాబట్టినే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రతిపక్ష నాయకుడు హాస్పిటల్ పడితే హాస్పిటల్ పోయి పరామర్శించింది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీకి వస్తే దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడి బాగోవులు కనుక్కున్నటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే గొప్ప సంస్కారం ఎవరికి ఉంటుందండి? గుంజి నేలకేసి కొడతాను, మెడలో పేగులు తీసి మెడలో వేసుకుంటాను. ఈ లాంగ్వేజ్ ఇదే కేటీఆర్ మాట్లాడిన లాంగ్వేజ్ కూడా నేను చెప్పమంటే చెప్తా. కేసీఆర్ 10 ఏళ్లలో ఎవరిని ఏ విధంగా రండి, దయచేసి ఈ లాంగ్వేజ్ కాద్యుడు కల్వకుంట్ల కుటుంబం. మీరు ఫస్ట్ ముఖ్యమంత్రి అనేది చేరండి, ఆ చైర్ని గౌరవించడం నేర్చుకో అంటున్న కేటీఆర్ని. ఇప్పుడు కేటీఆర్ మొన్న వాళ్ళ నానే లేచి నిలబడిండు, ఎమ్మెల్యేలు లేచి నిలబడిరు. మరి 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్కి ఆ మాత్రం సోయలేదా? ఒక ముఖ్యమంత్రి వస్తే మీ తండ్రి నిలబడ్డాడు కదా, ఫర్గెట్ అబౌట్ అవుట్. మీ తండ్రి నిలబడితే కూడా నిలబడినటువంటి సంస్కారహీనుడు నువ్వు ఇంకా నీ గురించి మాట్లాడితే ఎట్లండి? ఇదే ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడు. ఇక కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ సరిగ్గా నడవలేకపోతున్నాడు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొన్న ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఏదైతే చురుకులే అంటించాడో, ఎంత యాక్టివ్గా కనిపించాడో అది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిలో భయం స్టార్ట్ అయింది. అండి, భయం ఎవరికి స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు. ఇవాళ ఎవరు భయపడి అసెంబ్లీకి రాకుండా పారిపోయిందో ఎవరో ఇవాళ అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు భయపడిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా మీరు అసెంబ్లీకి రండి, మీ అనుభవం ఉంటే చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మనందరి లక్ష్యం తెలంగాణ డెవలప్మెంట్ జరగాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఒక ఆదర్శ రాష్ట్రంగా చేయాలనే కోసం కంకణం కట్టుకుంది. మీరు సలహాలు సూచనలు ఇవ్వని చెప్తుంది. మేము రాకుండా, అసెంబ్లీకి రాకుండా భయపడి పారిపోతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లండి? ఇవాళ చర్చ పెడదాం. మరి 10 ఏళ్లలో మీ పాలన మీరేం చేసిరు, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏం చేసిందో ప్రత్యేకించి నీళ్ళ గురించే చర్చ పెడదాం. నీళ్లకు మీరేం చేసిరు, ఇవాళ ఏ విధంగా నీళ్లు తెలంగాణ నుంచి ఆంధ్ర దోచుకోవడానికి కారణమైంది కేసీఆర్ కాదా? నువ్వు ఎట్లా అగ్రి అయిపోయి బహిరంగ సభల్లో మీ పని చెప్తారంట కదా ఆయన. ఇవాళ బహిరంగ సభలు కాదు, అసెంబ్లీకి రాని వ్యక్తి. ఇవాళ మీరు ఒకటండి, ఆయన ప్రజాకోట్లో తెలుసుకుందాం అనుకుంటున్నాడు, అసెంబ్లీలో కేటీఆర్ ప్రజాకోట్లు కాదు, అసలు కేసీఆర్కు ముఖమే లేదంటున్నా నేను. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల పండోర బాక్స్ బయటపడుతుంది. ఒక్కొక్కటి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు. అవి దాచుకోలేక, ప్రజలకు చూపించుకోలేకనే ఫామ్ హౌస్లో దాక్కున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు వచ్చి ప్రజలకు ఫేస్ చేసే ధైర్యము, దమ్ము కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదా అంటున్నా నేను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పి ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? అండి, ఎవరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవరైందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ వచ్చింత ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రభుత్వ భూములని మొత్తం రియల్ ఎస్టేట్గా మార్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలుగా వ్యవహరించింది కేసీఆర్ ప్రభుత్వంలో కదా. ఇవాళ వాళ్ళు చేసిరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీరు ఒక అభివృద్ధి సంక్షేమం గురించి ఏనాడైనా కేసీఆర్ మాట్లాడిండా, కేటీఆర్ మాట్లాడిండా? 10 ఏళ్లలో వీళ్ళ ప్రజలు గుర్తొచ్చిర్రా? తెలంగాణ భూములన్నింటినీ కూడా కబ్జా పెట్టింది కేసీఆర్ ఫ్యామిలీ కదా, కల్వకుంట్ల కుటుంబం కదా. మీరు ఒకసారి చూడండి, 2014 ముందు హైదరాబాదులో ప్రభుత్వ భూములు ఎంత? హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? ఎక్కడ పోయినాయి ప్రభుత్వ భూములు? రియల్ ఎస్టేట్గా ఏర్పాటు చేసింది కేటీఆర్గా మారిండు. వాళ్ళ బినామీలు ఫామ్ హౌజులు ఎక్కడి? 2014 కంటే ముందు ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఫామ్ హౌజులు ఎక్కడండి? జన్వాడ ఫామ్ హౌజు 111G1 ఆక్రమించి ఫామ్ హౌజులు ఉన్నది కేటీఆర్ కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలంటే 10 ఏళ్లలో కేటీఆర్ చేసింది ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డ్రగ్స్ కదా. ఇక్కడే మీ స్టూడియో పక్కనే ఉంటుంది, టానిక్ అనే కంపెనీ తీసుకొచ్చి విదేశీ మద్యాన్ని సప్లై చేయించింది కేటీఆర్ కదా. డ్రగ్స్కు విచ్చలవిడిగా చేసింది కేటీఆర్ హయాంలో జరగలే కదా. ఇవాళ సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని పెట్టింది మైనర్ అయినటువంటి యువతి యువకులను అలౌ చేసినటువంటి ప్రోగ్రామ్ని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మీరు చేస్తే దాని అన్నింటిని కూడా ఇవాళ ఈగిల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కదా.
ఇవాళ మీరు చేసినటువంటి అసమర్థత అక్రమాలు అవన్నీ బయటపడుతుంటే తెలంగాణ అంతా కూడా డ్రగ్స్ మయం చేస్తే ఇవాళ కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ల కాలంలో అన్ని అక్రమాలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, స్కాములు జరిగినాయి, దోచేసుకున్నారు వేల కోట్లు. ఇది చెప్తా ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చనే, అసలు మీ హయాంలో ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మీది పూర్తయ్యే వరకు ఎవరినన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? సరే, చట్టం తన పని తను చేసిపోతుంది, ఓకే. అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా? అసలు ఆలోచన మీకు ఉందా అంటున్నా. ప్రజాప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, దోషులని నిర్ణయించేది భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులండి. అది నేను ఎక్కడో విన్నాను, జగన్ చేసిన తప్పు నేను చేయదలుచుకోలేదని చెప్పి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు గుర్తు. నేనేం చెప్తున్నంటే, వాళ్ళ శిక్షించే అధికారం ఎవరికి ఉంటుందండి? ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉంటుందా? మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉంటుందా? తలుచుకుంటే అవుతుంది కదా. అదే చెప్తున్నాం, మేము రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ శిక్షలు విధించాలంటే కోర్టులు వేస్తాయండి. జ్యుడిషియరీ ఉంది, దానికి ఒక ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియరీ. ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ అయిన తర్వాత ఇవాళ కోర్టులు ఫైనల్ డిసిషన్ తీసుకున్నాయి. కోర్టులనే వాళ్ళకి పనిష్మెంట్ డిసైడ్ చేస్తారు, అంతే తప్ప ముఖ్యమంత్రి కోర్టులు డిసైడ్ చేస్తాయంటారా? కోర్టులు జైలు 100% కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అక్రమాల అవినీతి చేసింది. డెఫినెట్ కూడా ఎంక్వైరీ చాలా వరకు చివరి దశకు వచ్చినాయి. డెఫినెట్ కూడా తొందరలోనే కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ అరెస్టు, కేటీఆర్ అరెస్టు కావడం ఖాయం. దీంట్లో ఎవరికి కూడా లేదు. అయితే నేను ఏమంటున్నట్టే, అది చట్ట ప్రకారం జరుగుతుంది తప్ప ఎవరికి కూడా చట్టాన్ని అతిక్రమించో ఏదో అతను ఆపోజిషన్ నాయకుడని అట్లా ఆ విధంగా జరగదు. ఎన్నాళ్ళు పడుతుందండి? అదే చెప్తున్నాండి. ఇవాళ మేము కోర్టును వీ కెనాట్ డిక్టేట్ కదా. మీరు కానీ నేను కానీ కోర్టులకు చెప్తారా మీరు ఈ టైంలో అరెస్ట్ చేయండి, ఈ లోపే పని చేయని మనం చెప్పలేం కదా. అది మనం 6 నెలల క్రితమే పెద్ద హడావుడి జరిగింది కదా, ఏది ఆ కార్ రేసు గురించి. అదే చెప్తున్నా, ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని చాలా స్పష్టం. ఇవాళ ఏ విధంగా విదేశీ కంపెనీలకు అమౌంట్ పంపించారని వితౌట్ క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఆర్బీఐ అప్రూవ్ లేకుండా, ఏ విధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇచ్చినారని చాలా స్పష్టం. ఇవాళ అది అవినీతి బయటపడ్డది, తొందరలో అరెస్ట్ అయ్యి. నేను ఏమంటున్నా అంటే, అరెస్ట్ అంటే ఇవాళ వాళ్ళు ఎట్లా అంటారంటే, అరెస్ట్ అంటే ఇవాళ గతంలో కేసీఆర్ చేసిండు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి నచ్చని వ్యక్తులని, ప్రతిపక్ష నాయకులని ఆ మిడ్-నైట్ అరెస్ట్ చేసిన చరిత్ర వాళ్ళది. మేము అట్లా చెయ్యము అంటున్నాం. ఏదైనా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారమే శిక్షలు జరుగుతాయి. ఆ విధంగానే వాళ్ళకి మీద శిక్షలు ఉంటాయి. డెఫినెట్ కూడా కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం, వాళ్ళు చేసినట్టు అవినీతి అక్రమాల వల్ల అరెస్ట్ కావడం తప్పదు. కేటీఆర్, కేసీఆర్ డెఫినెట్ కూడా. హరీష్ రావు లేడా? ఇవాళ అందరండి, వాళ్ళు మీరు చూడండి, వీళ్ళ ఆస్తులు ఎట్లా వచ్చినాయి. ఇవాళ లక్షల కోట్లు ఎక్కడి వచ్చినాయి? ఎక్కడ ఇవి? ఈ ఫామ్ హౌస్లో కల్చర్ ఎక్కడిది? వీళ్ళ వాస్తులు ఎంత 2014 ముందు, ఇవాళ వాస్తులు ఎట్లా? అందుకే కదా ఇవాళ కవిత గారు అరెస్ట్ అయ్యి ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ తోటి ఒకటైంది. ఇవాళ నిన్న కూడా అసెంబ్లీలో చర్చ కూడా చూడండి. నిన్న మన్రేగా పేరు మార్చినందుకు దాని విబి రామ్జీగా పేరు మీద డిస్కషన్ జరుగుతుంటే, ఉపాధి హామీ చట్టం మీద కాబలుసుకొని బీఆర్ఎస్, బీజేపీకి సపోర్ట్ చేసిన దాని మీద చర్చని డైవర్ట్ చేయడం కోసం 10 ఏళ్లలో వీళ్ళు కలిసే పనిచేసారు. ఇప్పుడు కలిసే పనిచేస్తారు. అయినా కూడా వాళ్ళిద్దరు కలిసి పనిచేసినా, ఎట్లా చేసినా వాళ్ళిద్దరు ఒకటే. అయినా కూడా మీరు మన చూసిన స్థానిక సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తే కూడా 30% సీట్స్ రాలే. కాంగ్రెస్ పార్టీ సింగిల్గా 70%, 65 to 70% సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది కాబట్టి 90% రావాలంట. కానీ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపడుతుంది అంటానికి ఇదే నిదర్శనం అండి. 70% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకా వాళ్ళకి గెలిచిన దాంట్లో మా వాళ్ళే ఇండిపెండెంట్గా ఉన్నారు. మా పార్టీ నుంచే చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేయడం టికెట్, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అట్లా తప్ప నేను అదే 30% బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేసి వచ్చినాయండి. ఇంకా వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ఇప్పటి వరకు చూడండి, 10 ఏళ్ళు కేటీఆర్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎలక్షన్ అయినా గెలిచిందా? సర్పంచ్ ఎలక్షన్లు గెలవలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో లేదు, ఎంపీ ఎలక్షన్ లేదు, మొన్ననే జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్లు లేదు, అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ కనీసం డిపాజిట్లు వస్తే ఎక్కువ అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఇక బీజేపీ గురించి అయితే చెప్పనాకరే లేదు. వాళ్ళు తెలంగాణకు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని మర్చిపోయారు. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండుగా. చూద్దాం, నెక్స్ట్ పరిణామం లేదు, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.